దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు దైవ వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువా, ఇప్పుడు నీ ప్రియ దాసుడు నిలబడి నాయనా మీ వాక్యములో ఉన్నటువంటి సత్యమును తెలియచేయడానికి సిద్ధపడుతూ ఉంటుండగా కృప చూపి దయచూపి ఈ పరిశుద్ధాత్మతో నింపి నీ ప్రజలతో నాయనా మీరే మాట్లాడి వారి హృదయములను అంతరంగములను బలపరచమని, వారి హృదయాలలో ఉన్నటువంటి దేవా ప్రతి విధమైనటువంటి ఆటంకమును దూరపరిచి నాయన ఈ వాక్యం ద్వారా ప్రతి హృదయములో ఒక నూతన క్రియ జరిగించమని కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. మరి ఈ సమయంలో మనం యోహాను సువార్త 10వ అధ్యాయము 31వ వచనం నుండి 42వ వచనం వరకు మనము ఈ వాక్యములో ఉన్నటువంటి సారాంశాన్ని మనం తెలుసుకుందాం. ఇక్కడ యూదులైన వారు యేసుక్రీస్తు వారిపైన కొంత శత్రుత్వాన్ని కలిగి ఉన్నట్లుగా ఈ వాక్యంలో నేను వివరించబోతున్నాను. యూదులంటే ఎవరు? యూదులంటే దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుని విశ్వసించిన వారు, దేవుని నమ్మిన వారు యూదులు. అటువంటి యూదులు ఇప్పుడు యేసు పైన కక్షను, శత్రుత్వాన్ని పెట్టుకున్నారు. ఇక్కడ వాక్య లేఖనంలో మనం చూస్తే యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళ చేత పట్టుకొనగా యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన సూచక్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ సూచక క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుష్యుడవయుండి దేవుడవని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో చూస్తే యూదులు యేసుని ఎందుకు నిందిస్తున్నారు? యూదులు యేసు పైన ఎందుకు శత్రుత్వాన్ని కలిగి ఉన్నారు అంటే, ఈ యూదులైన వారు ధర్మశాస్త్రాన్ని నమ్మేవారు, ధర్మశాస్త్రం పైన విశ్వాసం కలిగిన వారు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆజ్ఞలు, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విధులు, వీటన్నిటిలో వాళ్ళు చాలా పకడ్బందీగా విశ్వసించి ఆ విధంగా వాళ్ళు దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని నమ్మేవారు, విశ్వసించేవారు, దానిపైన అధికమైన విశ్వాసం కలిగిన వారు. ధర్మశాస్త్రంలో ఏముంది అని అంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని మరి దేవుడు నిర్గమకాండ 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు మొట్టమొదటి ఆజ్ఞగా దేవుడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పాడు. యూదులు ఆ మాటను బలంగా విశ్వసిస్తారు. అందుకని ఇప్పుడు యేసు ఏం చెప్తున్నాడు అంటే, నేను దేవుణ్ణి, నేనే ఆయనను, తండ్రి నన్ను పంపాడు, నేను దేవుని కుమారుణ్ణి, నన్ను విశ్వసించండి, నన్ను వెంబడించండి, నా నామమందు మీరు విశ్వాసం ఉంచండి అని యేసు యూదులతో చెప్తున్నాడు. అందుకనే యూదులు ఏమంటున్నారంటే, యూదులు వెంటనే యేసు ఏం మాట్లాడుతున్నారో వారు గ్రహించారు.
గ్రహించి ఆయన దేవుడిగా తన్ను తాను ఎంచుకొనుచున్నాడు అని వాళ్ళు గ్రహించి, అటువంటి ఎంపిక, నేను దేవుణ్ణి, నేను దైవ కుమారుణ్ణి అని చెప్పేటువంటి అటువంటి మాట వాళ్ళ దృష్టిలో దోషారోపణగా వాళ్ళు గుర్తించారు. అంటే దేవునిని నేను దేవుణ్ణని చెప్పుకుంటున్నాడు అని మార్కు సువార్త 14:64, యోహాను సువార్త 5:18, యోహాను సువార్త 8:59లో మన వివరణ చూస్తే, ఈయన మనుష్యుడై ఉండి నేను దేవుణ్ణని చెప్పుకుంటున్నాడు అని ఆయన మీద దోషారోపణ చేసిన వారుగా ఉన్నారు యూదులు. అందుకనే యూదులు యేసుని రాళ్లతో కొట్టాలని రాళ్ళు చేత పట్టుకున్నారు. యేసు అక్కడి నుంచి పరిగెత్తలేదు, కానీ ధైర్యముగా ఆయన యూదులను అడుగుతున్నాడు, మీరు నన్ను రాళ్లతో ఎందుకు కొట్టాలనుకుంటున్నారు అని వారిని అడిగినప్పుడు వారు ఏమంటున్నారంటే, దేవుని పనులు తప్ప నేను ఏం చేయలేదు కదా అని యేసు అంటున్నాడు. నేను చేసిన ఏ సూచక్రియను బట్టి నన్ను రాళ్లతో కొట్టాలని మీరు వెతుకుతున్నారు అని యేసు యూదులను అడిగినట్టుగా ఈ వాక్యంలో రాయబడి ఉన్నది. నీవు చేసిన ఏ సూచక క్రియ నిమిత్తము నిన్ను రాళ్లతో కొట్టము అంటున్నారు వాళ్ళు, యూదులు. నువ్వు చేసిన ఆ సూచక క్రియలను బట్టి కాదు నిన్ను రాళ్లతో కొట్టేది. యూదులు ఏమంటే, కేవలం నువ్వు మనుష్యుడవై ఉండి దేవుడవని చెప్పుకొనుచున్నావు గనుక నిన్ను రాళ్లతో కొడతామని అన్నారు యూదులు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఈనాడు ఎన్నో అబద్ధ బోధలు లోకంలోనికి వచ్చేసాయి. ఆనాడు కూడా యూదులు వాళ్ళు ధర్మశాస్త్రాన్నే నమ్ముతున్నారు, ధర్మశాస్త్రాన్ని విశ్వసిస్తున్నారు. దేవుని పాత నిబంధన గ్రంథంలో చెప్పబడినటువంటి లేఖన భాగాలన్నీ వారు బాగా చదివి ధ్యానించి దాంట్లో వారు జ్ఞానవంతులై ఆత్మలో వాటిని ధ్యానించి ఆ విధంగా ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి ప్రతి ఒక్క విధిని వాళ్ళు పాటిస్తూ అనుసరిస్తూ జీవిస్తున్నటువంటి వాళ్ళు ఎలాగా దేవుని మార్గాన్ని తప్పిపోయారు? ఎందుకని యూదులు బైబిల్ని సరిగా అర్థం చేసుకోలేకపోయారు? ఎందుకని వాళ్ళు దైవ కుమారుణ్ణే వాళ్ళు తప్పుపడుతున్నారు, దైవ కుమారుని మీదనే వాళ్ళు దోషారోపణ చేస్తున్నారు అంటే, వారు ధర్మశాస్త్రాన్ని చదివేటప్పుడే, ధర్మశాస్త్రాన్ని విశ్వసించేటప్పుడే వారు దేవుని వాక్యాన్ని వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేకపోయారు. తన వారే, యూదులంటే ఎవరు? తన వారే, తన వంశీయులే యేసుని అవమానించారు. తన బిడ్డలే యేసుని దూషించారు. తన బిడ్డలే యేసు పైన శత్రుత్వాన్ని పెంచుకున్నారు. తన బిడ్డలే ఏం చేశారు? యేసుని కొట్టాలి, రాళ్ళతో కొట్టాలని అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇక్కడ యూదులైన వారు యేసుక్రీస్తు ప్రభువారిని రాళ్లతో కొట్టాలని అనుకున్నారు అంటే, సాధారణమైనటువంటి మనుషులుగా, సేవకులుగా మరి సేవ చేస్తున్నటువంటి మమ్మల్ని ఈనాటి సమాజం, ఈనాటి దేవుని బిడ్డలైన వారు మరి సేవకులైన వారిని అవమానపరచడం, నిందించడం, బాధ పెట్టడం, ఇదేమి పెద్ద సమస్యగా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆనాడు యేసుక్రీస్తు వారికే అలా జరిగింది. కాబట్టి ఈనాడు మనుషులమైనటువంటి దేవుని సేవకులైన వారికి జరగడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. కానీ చాలామంది ప్రజలు సత్యవాక్యమును విడిచిపెట్టి, సత్యవాక్యాన్ని వాళ్ళు గ్రహించకుండా, సత్యవాక్యము మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని ఆలోచన ఏమాత్రం లేకుండా ఈరోజు ఎటు పడితే అటు ప్రజలు అబద్ధ బోధల వైపు ఆకర్షింపబడి
అలాగా వెళ్ళిపోతున్నారు. దయచేసి గమనించండి, దేవుని రాజ్యము అతి సమీపంగా ఉంది. దేవుని రాజ్యం అతి సమీపంగా ఉంది. కాబట్టి కనీసం ఇప్పుడైనను, ఎంతకాలం ఈ లోకంలో ఉంటామో తెలియదు, కనీసం ఇప్పుడైనను మనం దేవుని వాక్యాన్ని సరైనటువంటి పద్ధతిలో, సరైనటువంటి సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు, ఈ విధంగా రాళ్లతో కొట్టేటువంటి ఆలోచన, ఆయనను రాళ్లతో కొట్టి చంపాలి అనే ఆలోచన ఎంత మాత్రం కూడా రాదని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ మనం చూస్తే, ఏ సూచక్రియ నిమిత్తం నన్ను రాళ్లతో కొట్టాలనుకుంటున్నారంటే సూచక క్రియలు చేసినందుకు కాదట. ఇక్కడ గమనించండి, యేసు వారి మధ్యలో ఎన్నో సూచక క్రియలు చేశాడు. అన్ని సూచక క్రియలు చూసి కూడా, అన్ని సూచక క్రియలు విని కూడా యూదులు ఆయన పైన సంపూర్ణమైన విశ్వాసాన్ని పెట్టుకోలేదు. ఈరోజు చాలామంది అద్భుతాల కొరకు, సూచక్రియల కొరకు, స్వస్థతల కొరకు ఎక్కడికెక్కడికో ప్రయాణమై వెళ్ళిపోతూ మళ్ళీ అక్కడ కూడా ఏమీ వారికి సహాయం దొరక్క మళ్ళీ వెనకకే తిరిగి వస్తున్నారు. సూచక్రియలు ఎన్నో చేశాడు యూదుల మధ్యలో యేసయ్య. కానీ సూచక క్రియలు వాళ్ళు ఓకే, నువ్వు చేసిన సూచక్రియలు చాలా గొప్పవే అంటున్నారు, కానీ ఇంత గొప్ప సూచక్రియలు చేసిన వ్యక్తి ఈయన దేవుడై ఉంటాడు అని వాళ్ళు విశ్వసించలేదు. తర్వాత మనం చూస్తే, యేసు తనను గూర్చి అధికారపూర్వకంగా చెప్పుకున్న దాని విషయంలో యూదులు సరే అని ఎంచారు, కానీ ఆయన తను దేవుడని చెప్పుకుంటున్నాడని, ఇది సత్యము కాదని వాళ్ళు ఆ విధంగా నేరారోపణ చేస్తున్నారు. యూదులు అలా తలంచినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక వాక్యాన్ని యూదులకు గుర్తు చేస్తున్నాడు. ఏంటా వాక్యం అంటే, కీర్తనల గ్రంథం 82వ కీర్తన 6వ వచనంలో చూస్తే అక్కడ ఈ మాటను ఉదాహరణతో వాళ్ళకు చెప్పాడు. ఏంటది అంటే, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు అక్కడ రాయబడి ఉన్నది అని చెప్తున్నాడు. ఇక్కడ మీరు దైవములు, ఆ యూదులతో అంటున్నాడు, మీరు దైవములని నా తండ్రి ధర్మశాస్త్రంలో, అంటే దేవుని పాత నిబంధన వాక్యంలో ఆయన రాయలేదా అని తెలియచేస్తూ, ఈ వచనంలో ఇజ్రాయేలీలను దేవుడు దైవములని పిలుస్తున్నాడు. ఈ కీర్తన గ్రంథం 82:6 వచనంలో. ఎందుకంటే దేవుడు వారికి ఇచ్చిన ఉత్తమ స్థానమును బట్టి ఆ ప్రజలకు, ఇజ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన అది ఉత్తమమైన స్థానం, ఉన్నతమైన స్థానం ఏంటంటే మీరు దైవములని పిలిచాడు. అక్కడ పిలుస్తుంది. ఎందుకంటే దేవుడు వారికి ఇచ్చిన ఉత్తమమైన స్థానం అంటది. కాబట్టి ఏమీ లేని వారిని దేవుడు దైవములని పిలిస్తే, యేసు నేను దేవుని కుమారుడను అని చెప్పుకోవడంలో తప్పేముంది అని నేను మీకు తెలియజేస్తున్నాను. సాధారణమైన మనుషులనే దేవుడు మీరు దైవములు అని పిలిచినట్లయితే, నిజమైన దేవుని కుమారుడు నేను దేవుడిని అని చెప్పుకొనుటలో ఏముంది, తప్పేముంది అనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. బైబిల్లో మనుషులు దైవములని పిలుచుకున్నప్పుడు, బైబిల్లో మనుషులని దైవములను పిలుచుకున్నప్పుడు తప్పనిసరిగా నిజమైన దేవుని కుమారుడు అనగా తండ్రి చేత ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపబడిన యేసుక్రీస్తు దైవము అని మనం సంపూర్ణంగా పిలవచ్చును. కాబట్టి యేసు వాస్తవంగా ఏమై ఉన్నాడు, అది తప్ప ఆయన నోట్లో నుంచి వేరేది మాట్లాడలేదు. ఆయన ఏమై ఉన్నాడో అదే తన నోటి ద్వారా మాట్లాడుతూ యూదులకు ఆ విషయాన్ని తెలియజేశాడు. అందుకనే ఈ 35వ వచనంలో చూస్తే, లేఖనము నిరర్ధకము కానేరదని యేసు అన్న మాటలు గుర్తించండి. లేఖనంలో ప్రతి మాట నిజము. యేసు ఉదహరించిన వచనము అంత ప్రాముఖ్యమైనదేమి అంటే
కాకపోయినప్పటికీ కూడా అందులోని ప్రతి మాట సత్యము. మనం బైబిల్లో ఏ వచన భాగమైనా త్రోసివేయడమో మార్చడమో దాన్ని ఎప్పటికీ చేయకూడదు. యేసు తన క్రియలను పరీక్షించమని యూదులతో చెప్పాడు. అవి దేవుని క్రియలేనా? అయితే యేసునందు దేవుడున్నాడనియు దేవుడు యేసునందున్నాడనియు యూదులు తప్పక నమ్మాలి. ఇది సత్యమని, ఈ క్రియలు సత్యమైనవని. ఆయన దేవుడు వాడు కాకపోతే మనుష్యుడు ఇలాంటి క్రియలు ఎలా చేస్తాడు? ఒక సాధారణమైనటువంటి మనుష్యుడు దేవుడు చేయగలిగినటువంటి క్రియలు ఎలా చేయగలుగుతాడని యూదులు ఆలోచన చేయలేకపోయారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదులు ఈ విషయాలన్నీ కూడా వినడం లేదు. వారు మరలా యేసుని పట్టుకోవడానికి ప్రయత్నించినట్టుగా 39వ వచనం చెప్తుంది. కానీ వాళ్ళు ఆయనను పట్టుకోలేకపోయారు. ఇక్కడ మనం ఈ వాక్యాన్నంతా మనం చదివినప్పుడు, ఈ 10వ అధ్యాయంలో ఈ 42వ వచనం వరకు మనం చదివి చూసినప్పుడు, ఇక్కడ తన ప్రజలే తన మీద శత్రుత్వాన్ని పెంచుకున్నారు. తన ప్రజలే తనను వ్యతిరేకించారు. ఆయన మీద నేరారోపణ చేస్తున్నారు. నువ్వు దేవుడు అని ఎందుకు చెప్పుకుంటున్నావని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుణ్ణి విశ్వసించాము. దేవుడు సత్య దేవుడు. ఆయన, మనం సత్యాన్ని నమ్ముతున్నాము, సత్యాన్ని విశ్వసిస్తున్నాము, సత్యాన్ని వెంబడిస్తున్నాము. సత్యం కొరకు జీవిస్తున్నటువంటి మనకు ఎన్నో నేరారోపణలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో సమస్యలు మనకు ఎదురవుతాయి. అయినప్పటికీ కూడా నిందించే వారిని మనం ఏమాత్రం కూడా వారి విషయంలో ఆలోచన చేయకుండా దేవుని యొక్క సత్య మార్గంలో మనం నిలవాలని మీకు మనవి చేస్తున్నాను. యేసు మనుషులను ఎంత ప్రేమిస్తున్నాడు, మనుషులకు ఎంత గౌరవం ఇచ్చాడు, మనుషుల విషయంలో ఆయన యొక్క ఆలోచన ఎలా ఉందని ఈ వాక్యంలో మనకు తెలిసింది. కాబట్టి ఒక దైవ కుమారుణ్ణి వాళ్ళు కనుగొనలేకపోయారు. దేవుడని వాళ్ళు అన్ని అద్భుతాలు, సూచక్రియలు వారు చూసినప్పుడు కూడా యేసుని దేవుడిగా వాళ్ళు అంగీకరించలేక యేసు పైననే కోపాన్ని పెంచుకున్నారు, యేసు పైన శత్రుత్వాన్ని పెంచుకున్నారు. చివరికి యేసునే సిలువ వేయమని వాళ్ళు కోరినారు. దేవుని బిడ్డలారా, వాక్యంలో ఉన్నటువంటి ఆ మాటలు వింటుంటే మరి మనల్ని కూడా అపవాది ట్రాక్ తప్పించే అవకాశం ఉంటుంది. మన సత్యాన్ని వెతుకుతున్నప్పుడు, సరైనటువంటి మార్గంలో వెళ్తున్నప్పుడు అపవాది మనల్ని ఏదో ఒక విధంగా సత్యం నుంచి మళ్ళించి పాపంలోనికి నెట్టివేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసి, వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డ మరి జాగ్రత్తగా దేవుని రాకడ కొరకు సిద్ధపడాలని తెలియచేస్తూ, దేవుడు ఈ పరిశుద్ధమైన మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఆమెన్.